ఎలా ఉంది నా ఐడియా? ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటారా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది రాధా. హోమంలో పొగొస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయరు, కాబట్టి మన ప్లాన్కి ఏ అడ్డు ఉండదు. ఈసారి మనం ఫెయిల్ అయ్యే ఛాన్సే లేదు. నువ్వు ధైర్యంగా ఉండు, ఓకేనా? మిమ్మల్ని నమ్మడం తప్ప నాకింక వేరే దారి లేదు. వినాయక, అంత సవ్యంగా జరిగేలా చూడు. థ్యాంక్ యూ మేడం. అడగగానే ఫోన్ నెంబర్ ఇచ్చారు. పట్టాభి గారిని ఎలా రీచ్ అవ్వాలో మాకు అర్థం కాలేదు. మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి మాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. ఉంటాను మేడం. పట్టాభి. రాధా, నీకిస్తాను చూడు పెద్ద షాక్. అమ్మా, అమ్మా, ఏమైంది? పెళ్లి జరగకుండా ఉండడానికి మావయ్య పెద్ద ప్లాన్ చేశాడమ్మా. కర్ర విరక్కుండా పాము చావకుండా శ్యామ్ చాలా తెలివైన ప్లాన్ వేశాడు. మనం మావయ్య ప్లాన్ కనిపెట్టలేవని చాలా ధైర్యంగా ఉన్నాడమ్మా. కానీ మనం హోమంలో ఆ పౌడర్ చల్లకుండా ఎలాగైనా అడ్డుపడాలి. అప్పుడు చచ్చినట్టు వాళ్ళు నాటకం ఆడుతున్నట్టు ఒప్పుకోక తప్పదు. లేదు నందిని, మనం వాళ్ళ ప్లాన్కి అడ్డుపడకూడదు. ఏంటమ్మా నువ్వనేది? అవును, వాళ్ళ ప్లాన్ని అడ్డుకోకూడదు. దాన్ని మనకి అనుకూలంగా మార్చుకోవాలి. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. స్కూల్కి కాల్ చేసి పట్టాభి ఫోన్ నెంబర్ తీసుకున్నాను నందిని. పెళ్లి సమయానికి శ్యామ్కి తెలియకుండా రాధని పట్టాభికి అప్పగించి రాధ స్థానంలో నువ్వు కూర్చోవాలి. పొగ వల్ల శ్యామ్ నిన్ను గుర్తుపట్టలేడు, కాబట్టి నిన్నే రాధ అనుకొని తాళి నీ చేతికిస్తాడు. నువ్వు ఆ తాళిని మెళ్ళో వేసుకొని శ్యామ్ నీకు 3 ముళ్ళు వేశాడు అన్నట్టుగా ఫేక్ డ్రామా క్రియేట్ చెయ్యాలి. నువ్వు చెప్పేది వింటుంటే అదంతా జరిగితే బాగుంటుందనిపిస్తుందమ్మా. కానీ మావయ్య నా మెళ్ళో తాళి కట్టినట్టు ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటే నువ్వు కోరుకున్నట్టుగా శ్యామ్ నీకు మొగుడవుతాడు. ఒప్పుకోకపోతే రాధతో ఆడుతున్న డ్రామాని వాడంతటా వాడే బయట పెట్టినవాడు అవుతాడు. రాధ నటించడానికి వచ్చిందని అర్థమైపోయి ఖుషి రాధని అసహ్యించుకుంటుంది. కాబట్టి ఏం జరిగినా అది మన మంచికే అవుతుంది. ఏం బ్రెయిన్ అమ్మా నీది! నిమిషాల్లో ప్రాబ్లంకి సొల్యూషన్ క్రియేట్ చేశావు. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా. ఈ పొగడ్తల కార్యక్రమం తర్వాత పెట్టుకుందాం, కానీ ముందు మనం పట్టాభిని కలవాలి. అతనికి కాల్ చేయమ్మా. నీకు కావాల్సింది డబ్బేగా, పడేస్తాను, తీసుకెళ్ళు. కావాల్సింది రాధా. రై తనకెవరూ లేరనుకున్నావా? నేనున్నాను రా, నేనున్నాను. హలో, పట్టాభి గారేనా మాట్లాడేది? అవును, మీరెవరు? మిమ్మల్ని కలిస్తే నేనెవరో మీకే అర్థమవుతుంది. ఎవరో తెలియకుండా నేనెందుకు మిమ్మల్ని కలవాలి? మేమెవరో మీకు తెలియకపోవచ్చు, కానీ మీరెవరో, రాధకి మీకు ఉన్న సంబంధమేంటో మాకు బాగా తెలుసు. మేం మిమ్మల్ని కలవాలనుకుంటున్నది
రాధ విషయంలో మీకు హెల్ప్ చేయటానికే. మా హెల్ప్ తీసుకోవాలనుకుంటే మీరెక్కడున్నారో చెప్పండి, వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాం. తప్పకుండా కలుద్దాం. చెప్పండి ప్లీజ్. ఓకే, 15 మినిట్స్లో మీ ముందుంటాం. వస్తున్నా, రాగండి. మీరు రాధ ఫ్యామిలీ మెంబర్స్ కదా? అది మా ఫ్యామిలీ మెంబర్ ఏంటి? నేను మిమ్మల్ని రాధతో పాటు చూశాను. మీరందరూ ఒకటే ఇంట్లో ఉంటారు కదా? ఒకే ఇంట్లో కలిసున్నంత మాత్రాన కుటుంబ సభ్యులు అయిపోము. ఆ చిన్న పాప మీకేమవుతుంది? అది నా తమ్ముడి కూతురు. ఆ పాప రాధని అమ్మ అని పిలిచిందంటే రాధ మీ తమ్ముడి భార్య అన్నట్టే కదా? మీ ఫ్యామిలీ మెంబర్ కాదంటారేంటి? వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగితేనే కదా అది నా తమ్ముడికి భార్య అవ్వటానికి. మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీ బాకీ తీర్చడం కోసమే రాధ ఖుషికి అమ్మగా నటించటానికి మా మావయ్యతో కాంట్రాక్ట్ మాట్లాడుకొని మా ఇంట్లోకి చేరింది. కాని ఆ విషయం బయట పడనివ్వకుండా వాళ్ళిద్దరూ భార్యాభర్తల్లా మా ముందు నటిస్తున్నారు. మీకు అన్ని తెలిసినట్టే చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళిద్దరూ మీ ముందు నటిస్తున్నారని చెప్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు. కాస్త క్లారిటీగా చెప్పండి. అమ్మా, వెల్కమ్ అమ్మా. థ్యాంక్ యూ ఖుషి. నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా అమ్మా. ఐ లవ్ యూ అమ్మా. నేను నిజంగానే తనకి అమ్మని అనుకొని నా మీద విపరీతమైన ప్రేమ పెంచేసుకుంటుంది. కానీ 2-3 నెలల్లో నేను తనని వదిలి వెళ్ళక తప్పదు కదా.